మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటేశారు కదా, ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా సార్ మీ పార్టీ? తప్పకుండా ఉండు. చంద్రబాబు నాయుడు గారి మోసానికి చంద్రబాబు నాయుడు గారి నేను ఒకటి ఎగ్జాక్ట్గా అదే దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. పసుపు నేను జస్ట్ ఇంతకుముందు ఒకసారి కూడా చెప్పిన మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు, బట్ మీరు రిపీట్ చేయమంటే ఐ జస్ట్ రిపీట్ దట్. 5 లక్షల రూపాయల గ్రూపులు తీసుకున్న వాళ్ళు 5 లక్షల గ్రూపులు ఉంటారు, 7 లక్షల గ్రూపులు ఉంటాయి, 10 లక్షల గ్రూపులు ఉంటాయి. 5 లక్షల గ్రూపులు తీసుకున్న మహిళలు, అక్కచెల్లెమ్మలు సంవత్సరానికి రూపాయి వడ్డీ వేసుకున్నా కూడా వాళ్ళు దే ఎండ్ అప్ పేయింగ్ 60,000 రూపాయలు వడ్డీ. మే 2016 నుంచి చంద్రబాబు నాయుడు గారు జీరో వడ్డీ పథకాన్ని రద్దు చేస్తున్నాడు. గత ప్రభుత్వాలు పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు కానీ రైతులకు కానీ 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పరిస్థితి. ఈయన వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశాడు. ఈ అక్కచెల్లెమ్మలకు సంబంధించి మే 2016 నుంచి పథకాన్ని పూర్తిగా రద్దు చేశారు, 0 వడ్డీ పథకం. సో 5 లక్షల గ్రూప్ తీసుకున్న వాళ్ళు రూపాయి వడ్డీ కింద అంటే సంవత్సరానికి 60,000. సో మే 2016 నుంచి 2019 మే దాకా అంటే 3 సంవత్సరాలు, 60,000 ఇంటూ 3 సంవత్సరాలు అంటే 1,80,000. 5 లక్షల గ్రూప్ తీసుకునేది 1,80,000 రూపాయలు వడ్డీ కడతా ఉన్నారు. 7 లక్షల గ్రూప్ తీసుకున్న వాళ్ళు రూపాయి వడ్డీ లెక్కేస్తే సంవత్సరానికి 84,000 ఇంటూ 3 ఏళ్ళు అంటే 2,52,000 వడ్డీ కట్టారు. 10 లక్షలు తీసుకున్న గ్రూపు రూపాయి వడ్డీ అంటే సంవత్సరానికి 1,20,000 అంటే 3 ఏళ్ళకి కలిపి 3,60,000 రూపాయలు వడ్డీ కట్టారు. చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ డ్రామా చేసి ఆయన ఇచ్చింది ఎంత? గ్రూపుకు 1,00,000. 5 లక్షలు తీసుకున్న వాళ్ళకి కూడా వడ్డీ 1,80,000 3 ఏళ్ళకి కలిపి. 7 లక్షలు తీసుకున్న వాళ్ళకు వడ్డీ 2,52,000. 10 లక్షలు తీసుకున్న వాళ్ళకు వడ్డీనే 3 ఏళ్ళకి కలిపి 3,60,000. ఈయన ఇచ్చింది 1,00,000. 0 వడ్డీ పథకం గతంలో ఇచ్చేది రద్దు చేస్తున్నాడు. సో 0 వడ్డీ పథకాన్ని ఆయన కంటిన్యూ చేస్తున్నా కూడా ఆ అక్కచెల్లెమ్మలకు దే వుడ్ హావ్ గాటన్ మోర్, వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చి ఉండేది. సో అక్కచెల్లెమ్మలు జరిగిన మోసం గురించి వాళ్లకు తెలుసు. రైతుల పరిస్థితి, రైతులకు కూడా ఇదే రకంగా 0 వడ్డీ ఎగరగొట్టిన పరిస్థితులు. 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వ్యవసాయ రుణాలు పర్ యానం సంవత్సరానికి రైతులు వడ్డీ రూపేనే కట్టేది 7-8 కోట్లు ఆన్ 87,612 కోట్లు ఆన్ 87,612 crores. Just the interest component alone is 7,000-8,000 crores per annum. 5 years లో 35,000, 7,000 into 5 years వేసుకున్నా, 8,000 into 5 years వేసుకున్నా 35,000 to 40,000 crores. Farmers ended up paying as interest. ఈయన 0 వడ్డీ పథకం రద్దు చేసినాడు కాబట్టి, గతంలో 0 వడ్డీకే రుణాలు ఇచ్చే పరిస్థితి ఉండేది కాబట్టి. సో ఫార్మర్స్ హ్యావ్ సీన్ త్రూ ఇట్, మహిళలు అక్కచెల్లెమ్మలు హ్యావ్ సీన్ త్రూ ఇట్ అండ్ దే హ్యావ్ రియలైజ్డ్ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారని. అండ్ ఐ థింక్ ఇట్ విల్ బి అ ల్యాండ్ స్లైడ్. ఐ థింక్ అందరూ తెలుసుకున్నారు. దిస్ నో పాయింట్ మీ మళ్ళా నా ఎక్కువ చెప్పడం కూడా. Chandrababu Naidu in his speeches has also referred to your association with KCR and has made some comments. Would you like to react about that? ఎన్నిసార్లు చెప్పాలని? ఐ థింక్ మై